మన టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఒక అత్యున్నతమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను తన ఖాతాలో వేసుకున్నారు. 2024 సెప్టెంబర్ 22న హైదరాబాద్లో ఒక అద్భుతమైన వేడుక జరిగింది. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. సరిగ్గా 46 ఏళ్ల క్రితం, అంటే 1978 సెప్టెంబర్ 22నే చిరంజీవి గారు తన మొదటి సినిమా ప్రాణం ఖరీదుతో వెండితెరపై అడుగుపెట్టారు. సరిగ్గా అదే రోజున ఆయనను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ రికార్డు వరించడం విశేషం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిభావంతుడైన మరియు అత్యధిక పాటల్లో నర్తించిన నటుడిగా ఆయనకు మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ యాక్టర్ డాన్సర్ అనే బిరుదును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ప్రకటించింది. గిన్నిస్ అడ్జుడికేటర్ రిచర్డ్ స్టెన్నింగ్ స్వయంగా పాల్గొని ఈ అవార్డును మెగాస్టార్కు అందజేశారు. ఈ రికార్డ్ సాధించడానికి గిన్నిస్ బుక్ టీం చిరంజీవి గారి 45 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ను క్షుణ్ణంగా పరిశీలించింది. వారు సేకరించిన అధికారిక లెక్కలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చిరంజీవి గారు తన కెరీర్లో మొత్తం 156 సినిమాలు చేయగా, అందులో మొత్తం 537 డాన్స్ సాంగ్స్ ఉన్నాయి. ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ పాటల్లో ఆయన 24,000 కంటే ఎక్కువ వైవిధ్యమైన డాన్స్ మూవ్స్ వేశారు. ఒక నటుడు ఇన్ని వందల పాటల్లో ఇన్ని వేల స్టెప్పులను అంతటి గ్రేస్ మరియు ఎనర్జీతో వేయడం ప్రపంచంలోనే మరెక్కడా జరగలేదు. గిన్నిస్ ప్రతినిధులు ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్లను చూసి ఇది నిజంగా అద్భుతం అంటూ అఫీషియల్లీ అమేజింగ్ అని కొనియాడారు. ఈ వేడుకకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చిరంజీవి గారిని గట్టిగా కౌగిలించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ, చిరంజీవి గారు నన్ను ఈ వేడుకకు ఆహ్వానించినప్పుడు నన్ను రమ్మని అడగవద్దు, కేవలం ఆజ్ఞాపించండి అని చెప్పాను అన్నారు. ఆయన డాన్స్ చేస్తుంటే కేవలం కాళ్లు మరియు చేతులు మాత్రమే కదలవని, ఆయన హృదయమే నాట్యం చేస్తుందని కొనియాడారు. అందుకే ఆయన నుంచి మనం కళ్ళు తిప్పుకోలేమని మరియు ఆ ఎనర్జీ మనకు కూడా పాకుతుంది అంటూ అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. అవార్డు అందుకున్న అనంతరం మెగాస్టార్ ఎంతో వినయంగా మాట్లాడారు. చిన్నతనంలో స్కూల్ డేస్ లో అల్యూమినియం ప్లేట్లను వాయిస్తూ ఫ్రెండ్స్ ముందు సరదాగా చేసిన డాన్సే తనను నటుడిని చేసిందని గుర్తు చేసుకున్నారు. నేను ఎప్పుడూ గిన్నిస్ రికార్డ్ వస్తుందని ఊహించలేదని, డాన్స్ నా జీవితంలో ఒక భాగమైపోయిందని చెప్పారు. నాకు ఈ స్థాయిని ఇచ్చిన అభిమానులకు మరియు అద్భుతమైన పాటలు అందించిన దర్శకులు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లకు ఈ గౌరవాన్ని అంకితం ఇస్తున్నట్లు మెగాస్టార్ పేర్కొన్నారు. 2024లోనే భారత ప్రభుత్వం నుంచి దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి గారు అదే ఏడాది గిన్నిస్ రికార్డ్ కూడా సాధించడం టాలీవుడ్ హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.